ఈ సినిమాకి అన్ని థియేటర్లు ఎందుకురా, ఇందులో ఏముంది, ఎవడు చూస్తాడు అన్న వాళ్ళ బుర్రలు బ్లాస్ట్ అయ్యేలాగా హనుమాన్ సినిమా ఈరోజు 100 కోట్ల కలెక్షన్ని సాధించింది. 100 కోట్లు ఊహించగలుగుతారా? ఒక తెలుగులో వచ్చిన ఒక చిన్న హీరో తేజ సజ్జా, ఇంద్ర సినిమాలో చిన్న పిల్లోడు, ఈరోజు అతను హీరోగా వచ్చినటువంటి సినిమా. ప్రశాంత్ వర్మ అనే పేరు కూడా తెలియదు ఎవరికి. ఒక నెల రోజుల క్రితం వరకు అతను ఎవరో కూడా మనకు తెలియదు. నెల రోజుల తర్వాత కొన్ని రోజులకి, అంటే ఒక 20 రోజుల క్రితం జరిగినటువంటి గుంటూరు కారం వర్సెస్ హనుమాన్లో ట్రైలర్ బాగుండడంతో ఎవడై డైరెక్టర్ అని మనం చూసాం. అప్పుడు తెలిసింది ఏమి సినిమాలు తీసాడో, రానున్న సినిమాలు ఏం తీయబోతున్నాడో మనం యూట్యూబ్ వీడియోలో చూస్తున్నాం తప్ప అతను ఎవరో కూడా తెలియదు. అటువంటి వ్యక్తి నుంచి వచ్చినటువంటి సినిమా విత్ హై కాంపిటీషన్. గుంటూరు కారం లాంటి త్రివిక్రమ్, మహేష్ బాబు, నాగవంశీ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా, దిల్ రాజు భారీ మోనోపోలీతో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి సినిమా. ఇవి ఒక్కటే కాకుండా సంక్రాంతి సీజన్లో వచ్చినటువంటి సైందవ్, వెంకటేష్ లాంటి పెద్ద హీరో, సీనియర్ హీరో, నాగార్జున లాంటి నాసామి రంగ సీనియర్ హీరో వచ్చినటువంటి ముగ్గురిని తలదన్ని ఈరోజు గుంటూరు కారంని, సైందవ్ని, నాసామి రంగాన్ని తలదన్ని హనుమాన్ సినిమా 100 కోట్ల కలెక్షన్లు చేసింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పండి. 100 కోట్ల గ్రాస్ని ఈ సినిమా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి బ్రేక్ ఈవెన్, అంటే బ్రేకప్ ఎట్లా ఉందో చూద్దాం. బ్రేక్ ఈవెన్ అయిపోయి 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయిన సంగతి తెలిసింది. దాని మీద కూడా నేను వీడియో చేశాను. సో ఈ సినిమా ₹1 పెడితే ₹3 వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 1 మిలియన్ టార్గెట్తో ఈ సినిమా ఓవర్సీస్లో రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే $1 మిలియన్ డబ్బులు రావాలి. అయితే ఆ సినిమాకి ఇప్పుడు 3 మిలియన్లు వచ్చేసాయి. కేవలం 4 రోజులు అయింది రిలీజ్ అయ్యి. 5వ రోజు ఇవాళ. 4 రోజుల్లో ఆ సినిమా మొత్తం $3 మిలియన్ కలెక్ట్ చేసిందంటే ఎంత ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా కేవలం లాంగ్ రన్ని బేస్ చేసుకుని వెళ్తుందేమో. ఈ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు కారం, మిగతా 2 సినిమాలు వెళ్ళిపోయిన తర్వాత లాంగ్ రన్లో వెళ్తుందేమో, అక్కడక్కడ నెమ్మదిగా పుష్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అట్లా కాదు. దెబ్బకి అందరి మెదళ్ళు వాపు వచ్చేలాగా, అందరూ షాక్ అయ్యేలాగా 100 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. నార్త్లో అయితే డే 1 ₹1 కోటి వచ్చాయి, డే 2 2 కోట్లు, డే 3 6 కోట్లు వచ్చాయి, డే 4 4 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా పెరుగుతూనే ఉంటుంది. మీరు చూస్తే కార్తికేయ 2 కానీ, కాశ్మీర్ ఫైల్స్ కానీ, నార్త్ సైడ్ ఎట్లా ఉంటుందంటే కేరళ స్టోరీ కానీ, ఒక్కసారి క్లిక్ అయిందంటే మాత్రం విపరీతంగా పెరుగుతుంటుంది గ్రాఫ్. మన సైడ్ ఎట్లా ఉంటుందంటే డే 1 వచ్చినటువంటి కలెక్షన్ నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. కానీ అక్కడ అట్లా కాదు. ఒకసారి క్లిక్ అయితే జనాల నోట్లో నానడం మొదలెడితే, అంటే ఎవరు తెలియని సినిమా కాదు. మన సైడ్ అయినా అంతే కదా. ఇప్పుడు కాంతారా ఉంది, కాంతారా చాలా తక్కువ వచ్చింది. కాంతారా సినిమా గురించి డే 1 డే 2 ఎవరికి తెలుసు? సినిమాల మీద ఆలోచన ఉండే కొంతమంది ఉంటారు మనలో, మనకు తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు కదా. సో డే 3 నుంచి మంచి టాక్ వచ్చింది. కాంతారా అట్లా 25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఓన్లీ తెలుగు డబ్బింగ్లోనే కాంతారా అన్ని కోట్లు కలెక్ట్ చేసింది. అట్లాగే అక్కడ కూడా హనుమాన్ కూడా అక్కడ ఎవరికి తెలియదు కాబట్టి డే 1 చాలా తక్కువ కలెక్ట్ చేసి అట్లా పెరుగుతూ వస్తుంది. వీకెండ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వీకెండ్ కల్లా డెఫినెట్లీ పర్ డే 5 crores వరకు కలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినిమా. ఇప్పటికీ మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ ఈ 4 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ వచ్చేసి దాదాపు 30-40 కోట్లు, అంటే ఒక 50 కోట్ల వరకు ఈ సినిమా షేర్ కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇదంతా ప్రొడ్యూసర్స్ లెక్కలు. సో నాకు తెలిసినటువంటి పర్సనల్ లెక్కల ప్రకారం ఈ సినిమా 80 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసింది. అట్లాగే ఒక 30-35 కోట్ల షేర్ని కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. అయితే ఇక్కడితో ఆగల. ప్రభంజనం హనుమాన్ది బీభత్సం ఏదైతే ఉందో అది ఇక్కడితో ఆగిపోయింది అనుకుంటే మన మూర్ఖత్వం అవుతుంది. రానున్న రోజుల్లో కార్తికేయ 2 ఇట్లాగే ఆడింది. ఒకప్పుడు అరుంధతి సినిమా మీకు గుర్తుంటే అది కూడా ఇట్లాగే. అరుంధతి, అనుష్క ఎవరు చూస్తారు, కోడి రామకృష్ణ డైరెక్టర్ అంటే అబ్బాయి ఎవడు చూస్తాడరా అనుకున్నారు. అరుంధతి సినిమా ఆ రోజు భోగి టైంలో మొదలైనటువంటి సినిమా ఎండాకాలం వరకు ఆడింది ఆ రోజుల్లో. అద్భుతమైనటువంటి ఘన విజయం ఆ సినిమా. అట్లాగే ఇది కూడా నార్త్ ఇండియాలో ఆడుతుంది, ఇక్కడ ఆడుతుంది. ఇక్కడైతే అసలు మిగతా సినిమాలు టికెట్లు దొరుకుతున్నాయి కానీ హనుమాన్కి మొన్న ఫెస్టివల్ టైం డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు టికెట్లు దొరకని పరిస్థితుంది. రేపు ముక్కనుమ, రేపటికి కూడా టికెట్ల కోసం చాలామంది కొట్టుకుంటున్నారంటే ఎంత మంచి అవుట్పుట్ ఇచ్చాడు అతను అనేది అర్థమవుతుంది. జై హనుమాన్ అనేటువంటి 2025 కోసం కూడా ఒక సీక్వెల్ రాబోతుందని చెప్పడంతో అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఆఖరి 5 నిమిషాల్లో ఉన్నటువంటి VFX కోసమే ఫ్యామిలీస్ ఆ సినిమా కోసం ఎగబడుతున్నాయి. థియేటర్లో జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో మారుమవుతున్నాయి. సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమాని ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేశారు అఫీషియల్గా. గ్రాస్ అని వాళ్ళు చెప్పలేదు, బట్ అది గ్రాస్. కొంతమందికి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నా. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా వీడియో షేర్ చేయండి. హనుమాన్ సాధించిన రికార్డులు, కేవలం సినిమా చూసి వచ్చి సంతోషంగా ఉన్న వాళ్ళకి రికార్డులు చూస్తే ఓకే మాకు ఇంత బాగా నచ్చిన సినిమా ఇంత బాగా చేస్తుందన్నమాట, నార్త్లో ఇలా అవుతుందన్నమాట, సౌత్లో ఇట్లా ఉందన్నమాట అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి డెఫినెట్లీ ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, ఇలా తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.